సో ఫహద్ ఫాసిల్ గారితో మీ సీన్స్ ఉన్నప్పుడు హౌ డిడ్ యూ బాండ్ అండి ఆయనతోటి? బికాస్ చూడడానికి ఆయన చాలా ఈసారి మరింత పరాకాష్ఠకు తీసుకెళ్లారు ఆయన తగ్గించుకోవడంలో. పుష్పలో ఆయన క్యారెక్టర్ ఆ స్విమ్మింగ్ పూల్ సీను అవి చూస్తే ఒక యాక్టర్కి ఎంత ప్యాషన్ ఉంటే అంత టాప్ యాక్టర్. తను చాలా ఎంజాయ్ చేశాడు. పైగా పెద్ద హీరో అక్కడ మలయాళంలో. అవును, ఇక్కడ తనకి క్యారెక్టర్ ఇంపార్టెంట్ మామూలుగా పెర్ఫార్మెన్స్. ఎందుకంటే కుప్పరాజు గారు మీతోనే ఆయన సీన్స్ ఆయన అప్పటికప్పుడు డైలాగులు మారుతూ నో ప్రాంప్టింగ్ ఆయనకి ఎక్కడ సినిమాలు పక్కనే బికాజ్ ఆఫ్ సింగ్ సౌండ్ వలన అక్కడికక్కడ రికార్డ్ అవుద్ది కాబట్టి డబ్బింగ్ తనే డబ్ చేశాడు, తనే తెలుగు నేర్చుకుని తనే మాట్లాడాడు. అప్పటికప్పుడు మార్చిన అప్పటికప్పుడు 2-3 లైన్లు ఎక్స్ట్రా ఉంటేనే మళ్ళీ అదే ప్రాక్టీస్ చేశాడు. చాలా డెడికేటెడ్ యాక్టర్. వేరే లాంగ్వేజ్కి వచ్చి మాట్లాడడం అంటే చాలా కష్టం అది. బన్నీతో మీ సీన్స్ నాకు ఆయన డైరెక్ట్గా ఏం లేవు. కానీ ఆయన దరిదాపులో కూడా రాలేదు అయితే. ఆయన కలిసేవాళ్ళం సెట్లో, బట్ మాకు ఆపోజిట్ ఆయన పైన ఒకటి ఇంటర్వెల్స్ అటుంటే మేము కింద ఉండేవాళ్ళం. అది ఒక్క సీనే పైన కింద. మిగతా ఇంటర్వెల్ సీన్ ఎపిసోడ్లోనే మేము ఇద్దరం ఎదురుగా ఉంది. మిగతా చోట కాంబినేషన్ లేవు కదా. మేము ఆయన ప్లాన్ వేస్తుంటే మేము ఎలా చెడగొట్టామని తిరుగుతుంటాం. అవునా? ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో ఆయన అదే చేసేదని మేము ఎలాగే చేయడం. అవును అది అంటే మీ క్యారెక్టరు అన్నీ తెలిసి మరీ అంత ఫన్నీగా కూడా కాదు. ఇతనికి తెలుసు కానీ బతక నేర్చడానికి ఇక్కడ తెలియనట్టు ఇలా చేస్తున్నాడని చెప్పి అందిస్తున్నట్టే కనిపించారు. కాబట్టి దే డెంట్ షో యూ యాజ్, ఇన్ఫాక్ట్ మీరు తెలివైన వాళ్ళగా చూపించారు మిమ్మల్ని ఈ సినిమాలో క్యారెక్టర్. ఇప్పుడు బాపు ఇన్ కాంట్రాస్ట్, ఇది ఎప్పుడు జరిగిందన్నారు ఇది షూటింగ్ అంతా? లాస్ట్ ఇయర్ అండి. మరి లాస్ట్ ఇయర్ పుష్ప కూడా లాస్ట్ ఇయరే కదా సార్? అవును, ఆ గ్యాప్లో చేశాను మధ్యలో. ఇటు అటు మారడం మీకు లక్కీలీ గడ్డాలు పెంచేసుకో అర్జెంటుగా, అవి లేవు కాబట్టి, లేకపోతే హెయిర్ స్టైల్ మార్చేసుకో, ఇవేవి లేవు. సో బాపు స్టోరీ ఏంటి బ్రహ్మాజీ గారు? ఇట్స్ అబౌట్ అ ఫార్మర్కి చిన్న పత్తి రైతులు సూసైడ్ చేసుకునేవారు అప్పట్లో. ఆ సూసైడ్ చేసుకుంటే ఆ రైతుకి గవర్నమెంట్ కాంపన్సేట్ 5 lakhs ఏదో ఇచ్చేవారు. సో ఈ రైతు ఏమో ఇక్కడ ప్రాబ్లం ఉండి సూసైడ్ చేసుకుందాం, పిల్లల ప్రాబ్లం, అప్పులు, పంట బాగా వస్తే తీర్చేస్తానని చెప్పేవాడు. సడన్గా పత్తి రైన్ వచ్చేసి మొత్తం పాడైపోద్ది. సూసైడ్ ట్రై చేస్తాడు, అటెంప్ట్ చేయడానికి. ఎందుకంటే 5 lakhs వచ్చినాయి వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో అనుకుంటే అది ఫెయిల్ అవుద్ది. అది తెలుసు ఫాదర్, ఎందుకు నువ్వు ఎలాగా, నీకు చాలా ఫ్యూచర్ ఉంది, నాకు టైం అయిపోయింది, 2-3 ఏళ్ళలో కదా నేను ఉండేది, నేను పోతలేరా అంటాడు. అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుద్ది. సో డార్క్, కొంచెం హ్యూమరు, అలాగే సెంటిమెంట్. చివరికి ఎలాంటి ట్విస్ట్ ఇచ్చారు? అది మీరు 21వ తారీఖు రిలీజ్ అవుద్ది. కానీ గొప్ప విషయం బ్రహ్మాజీ గారు, మీరు అలా నాకు రెమ్యునరేషన్ వద్దు నేను ఫ్రీగా చేస్తానని చెప్పడం. ఐ వండర్ ఎందుకు అంత మూవ్ అయిపోయారని. అది ఎక్కువ హైలైట్ చేయకండి. అంటే మళ్ళీ వచ్చేవాళ్ళు కూడా ఇదే విధంగా వస్తే మిమ్మల్ని అడుగుతారని కదా. కరెక్టే. అది ముందు మీ ఆవిడ పాప ఒప్పుకున్నందుకు ఆవిడకు కూడా ఇందులో ఈ రాబోయే ప్రాఫిట్స్లో సగభాగం ఉంది. అంటే ఎలాగో చెప్పారు కదా, సినిమా బాగా ఆడితే అప్పుడు చూద్దామని. అది సో ఆబ్వియస్లీ పుష్ప టైంలో చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి, అంతా ఫ్లేరప్ అయింది. అంటే ఇదంతా ఈ రష్ స్టాంపీడ్ తొక్కిసలాట జరిగేదంతా. ఆ టైంలో బ్రహ్మాజీ గారు మీరు చాలా కూల్గా ఉంటారు, అందులో మీరు ధ్యానం చేస్తారు. సో ఎలా అనిపించింది ఇవన్నీ చూసినప్పుడు, అలజడి చూసినప్పుడు? బ్యాడ్ టైం అంటారు కదా, అంతే అనిపించింది తప్ప అది ఎవరు ఇన్వాల్వ్మెంట్, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. అదే కదా, అంతే కదా, ఎవరిది తప్పు లేదు చూస్తే. సో అది బ్యాడ్ టైం అంతే. సినిమా సక్సెస్ని మీరందరూ యూనిట్ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారా? చేసుకునేలోపు ఇదంతా అయిందా? ఓహో, అదే నాకు అనిపిస్తుంది, ఎవరు చేసుకోలేదని చెప్పి. ఇది ఇంకా మీ ఇతర కోస్టార్స్తో అంటే అందరితో కంపేర్ చేస్తే హూ వాజ్ యువర్ ఫేవరెట్ కోస్టార్ సో ఫార్? ఫహద్ ఫాసిల్ గారు అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ సినిమాలో, ఇక్కడ బాపులో మనకి రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు. అలా అంటారా? ఫీమేల్ అయినా పర్లేదు. వెనిల్ కిషోర్ గారండి. నేను లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాను మీకు, నేను వెనిల్ కిషోర్ గారు ఫ్యాన్ అండి చాలా. ప్లీజ్, కిషోర్తో చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం, బ్రహ్మానందం ఉంది చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం. బ్రహ్మానందం గారు మొన్న శ్రీ విష్ణుతో యాక్ట్ చేశాను. సో నైస్, ఫన్నీ గాయ్. ఎలాగా అంటే మీకు, అరే ఈ షూటింగ్ రేపు, ఇప్పుడు
బ్రహ్మాజీ గారి ఇంటర్వ్యూ అన్నా అనుకోండి, మంచి మంచి విషయాలు, తర్వాత మీకు కనిపించరు, బయటపడరు, మంచి వ్యక్తిలా ఉంటారు, కానీ బోల్డ్ అంత వెటకారం ఉంది మీకు, కొంతమందికి తెలుసు. మాకు అలా సైలెంట్గా ఎక్స్ప్రెషన్ లేకుండా పని చేస్తారు మీరు. అలాగ మా అందరికీ మీరు వస్తారంటే హ్యాపీ. అలా మీకు షూటింగ్కి వెళ్తున్నప్పుడు వాట్ వాజ్ ద థింగ్ దట్ మేడ్ యూ వెరీ హ్యాపీ? బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ గారు, ఎవరో ఒక్కోసారి డైరెక్టర్ని బట్టి ఉంటుంది. త్రివిక్రమ్ గారి షూటింగ్ బాగుంటుంది నాకు, సుకుమార్ గారిది ఉంటుంది. అలాగా డైరెక్టర్ ఎక్సైట్మెంట్ ఉంటుంది, లేదా ఆర్టిస్టులు కాంబినేషన్ ఉంది, ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది. డిఫరెంట్ యాక్టర్స్ ఇది అలాగే. మీరు వర్క్ చేయని డైరెక్టర్స్ ఎవరు లేరు కదా, అందరితో వర్క్ చేశారు మీరు. ఆల్మోస్ట్ ఒక సందీప్ వంగాతో వెయిటింగ్ మాట. అది నెక్స్ట్ తెలుసు కదా, ఆయన అర్జున్ రెడ్డి సీక్వెల్ బ్రహ్మాజీ రెడ్డి అని తీస్తున్నారు. అవును, మీకు తెలిసిపోయింది అది. తెలిసిపోయింది మీరు కనిపించాలని చెప్పి తెర మీద. సో ఓవరాల్గా యాక్టింగ్ వాజ్ యువర్ చాయిస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. మీరు హీరోగా అని చేసి తర్వాత యూ బికమ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్, బట్ యూ హ్యావ్ సస్టైన్డ్ లాంగర్. బహుశా మీరు అక్కడతో ఆగిపోయేవారేమో కదా, ఒకవేళ మెయిన్ లీడ్స్లోనే ఉంటాను అని చెప్పుంటే. ఆ విధంగా దిస్ అ వెరీ గ్రేట్ డెసిషన్ ఇన్ యువర్ ఫేవర్. ఎవరు సార్ మీకు మీ రోల్లో, మీ స్లాట్లో కాంపిటీషన్ ఉన్నారని భావిస్తారు ఎవరైనా ఇప్పుడు? అంటే నాకు ఎవరు లేరు కాంపిటీషన్, ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ డూయింగ్ ఓన్లీ టిపికల్ ఇమేజ్ క్యారెక్టర్ చేయట్లా. ఐఎమ్ నాట్ ఏ కమెడియన్. అవును, ఐఎమ్ నాట్ ఏ విలన్, సపోర్టింగ్, అంటే ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్ ఐఎమ్ డూయింగ్. సో నాకు కాంపిటీషన్ ఉండదు, ఓన్లీ ఫన్ చేస్తున్నాను అనుకోండి. అప్పుడు సో మెనీ కామెడియన్స్ ఉన్నారు. ఒక్కో పిక్చర్, ఇప్పుడు బాపు డిఫరెంట్ క్యారెక్టర్, సలార్లో టోటల్గా ఆపోజిట్ క్యారెక్టర్, అవును, పుష్పలో వేరే క్యారెక్టర్. సో అన్నీ మారుతుంటాయి కాబట్టి నాకు మీరు అన్ని సినిమాలవి 275